పరిశుద్ధాత్ముడు ఉన్నవారు ఎలా ఉండారండి అంటే కింద పడి దొలరు. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు ఎలా ఉన్నారంటే అట్టిపళ్ళు కొనుక్కోరు. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు ఎలా ఉంటారంటే 7 సార్లు యాపిల్ కొలకరు. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు ఎలా ఉంటారంటే భ్రష్ట స్వభావం పోతుంది. చెప్పండి, నూతన స్వభావం వస్తుంది. మేము పరిశుద్ధాత్ముడి కార్యాలు ఆ ఫంక్షన్ హాల్లో పొందుకున్నామని మళ్ళీ లోకంలోకి పోరు. సంఘ సహవాసంలో ఏమవుతారు చెప్పండి? బలపరచబడతారు. నూతనమైన పంటగా, పరిశుద్ధాత్మ పంటగా మారిపోతారు. దేవునికి అనుకూలమైన పంటగా కలిసి వస్తారు. మరి ఎలా ఉండేవాడు, ఎలా మారేవారంటే వాళ్ళు చెప్తారు, నాలో ఆత్మకార్యం జరిగింది, నేను ఆత్మలో జన్మించాను, ఒకప్పుడు ఉన్నట్టు నేను ఇప్పుడు లేదు. పచ్చి వ్యభిచారం చేసేదండి ఈ మనిషి ఎలా మారిపోయిందంటే ఆ మనుష్యుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళు రక్షింపబడింది. అందుకే ఆ వ్యక్తి నూతన సృష్టిగా మారిపోయింది. ఎక్కడ ఏదైనా చిన్నది కనబడితే దొంగతనం చేసేవాడండి వీడంత దొంగ బుద్ధి. ఈరోజు ఆడంత యథార్థత వీడికి ఎలా వచ్చిందంటే ఆడి పడిపోయే స్థితి పోయింది. ఆత్మ నడిపింపు వాడికి వచ్చింది. మీలో, నాలో, మనందరికీ చెప్తున్నాను, మళ్ళీ పడుతున్నామంటే, మళ్ళీ సుఖానికి ఎదుగుతున్నామంటే, మళ్ళీ లోకం వైపు తిరుగుతున్నామంటే బహుశా మనం ఏ నడిపింపును వదిలేస్తున్నాం చెప్పండి? ఆత్మ నడిపింపును వదిలేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆత్మ నడిపింపు ఉన్నవాడు ఆయన మాటల్లో ఆనందిస్తాడు. ఆత్మ నడిపింపు లేనోడు లోకంలో సుఖాలకు ఆనందం. ఇదే గుర్తండి, ఇది దేవుని మీద తిరుగుబాటు. అందుకే యోహాను సువార్త ఏమన్నా చూడండి, 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39 వచనాలు చూడండి. ఆ పండుగలలో యేసు నిలిచి, ఎవడైనను దప్పుకొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పుకు తీర్చుకునే వాళ్ళను, నా యందు విశ్వాసం ఉంచిన వాడెవరో లేఖనము చెప్పినట్లు వాడు కడుపులో నుండి జీవజల నదులు పారినను బిగ్గరగా చెప్పను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆ యెషయా చెప్పిన, ఆ యెరెమీయా చెప్పిన ఆత్మ ఇంకా ఇశ్రాయేలు దేశపు ప్రజలకి అనుగ్రహింపబడలేదు. ఎంత చక్కగా ఉందండి, ఇదంతా లింక్డ్ డాక్యుమెంట్ చూసారా? యేసుప్రభు ఇంకా మహిమపరచబడలేదంటే నా యొద్దకు రండి, జీవజల బుగ్గలు మీ కడుపులోంచి పారే నదుల్లా మాసి. అంటే ఇక్కడ జీవజల నదులు అంటే ఏంటి చెప్పండి? అర్థం అన్నది కాదండి. జీవజల నదులు అంటే అక్కడ వాటర్ బాటిల్ అమ్మేస్తున్నారుగా కొన్ని స్వస్థశాలలో, అవి కదండి జీవజలాలు అంటే. నూనె అమ్మేస్తున్నారుగా, అది కదండి. జీవజల బొగ్గ అంటే ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. ఇది మనలో ఉంటే ఏ జలాలు మనం ఉద్భవిస్తామంటే దేవుడు చెప్తున్నాడు, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతాం. భ్రష్ట స్వభావం పోతుంది. పదే ప్రభా తప్పైపోయింది ప్రభా, ఏదో ఇంకా అలా జరిగిపోయింది ప్రభా అను. తప్పు చేయకముందే పరిశుద్ధాత్మని చేత ఏమవుతుందని చెప్పండి? గద్దింపబడతాం. పరిశుద్ధాత్మ నన్ను గైడ్ చేస్తుంటాడు. వద్దు జేమ్స్, వద్దు, విశ్వాసి నువ్వు అలా వెళ్ళొద్దు, ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. పరిశుద్ధాత్మ నాలో ఉండి పని చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఆయనకు ఆలయంగా మారిపోతే ఆయన నాకు లోపల దేవుడిగా మారిపోతాడు. ఈ వాగ్దానం మనకుందండి. ఇంతకు పరిశుద్ధాత్మ ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు కిడ్నీలో రాలిపోవడానికి, అరటిపళ్ళు పంచడానికి, కచ్చీపులు అమ్మడానికి ఇది కాదండి. నిజానికి 6వ తారీఖున జరుగుతున్న ఈ డిస్కషన్ ఏదైతే ఉందో పరిశుద్ధాత్మ మీద జరగాలి డిస్కషన్. ఇది సిరీస్ పెద్దది కనుక దాని మీద డిస్కషన్ జరిగే కన్నా మీకు ఇలా తరగతులుగా చెప్తే బాగుంటుందని దాన్ని ఇలా మార్చాలి. లేదా మొదట వేదికే ఈ కృపావరాల మీద జరగాలి. కొన్ని అనివార్య కార్యాల వల్ల కొన్ని డిస్కషన్ జరగలేదు, ఆగిపోయింది. వీలైతే త్వరలో జరుగుద్ది. దాని గురించి ఇంకా డైరెక్ట్గా ముఖాముఖిగా మనం మాట్లాడుకుంటాం. అది మన పరిశుద్ధాత్ముడు కావాలి. ఆ జీవజలాల బొగ్గ మన వద్దకి రావాలి. ఎప్పుడు ఇవ్వబడ్డాడు పరిశుద్ధాత్ముడు అంటే వచ్చే వారం చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు అందరికీ అనుగ్రహింపబడ్డాడు. వీళ్ళు ఎక్కడికి వచ్చారంటండి? పండగకు వచ్చారట. ఎవరు పండగకు వచ్చారు చెప్పండి? యెహోవా పండగకి వచ్చారండి. అది విచిత్రం. యెహోవా పండగకు వస్తారు, యెహోవా ఆరాధన చేస్తారు, యెహోవా చర్చికి వస్తారు, దేవుని చర్చిలో ఉంటారు. కానీ వాళ్ళకి ఏముండదు చెప్పండి? ఆత్మ ఉండదు. ఆత్మను వల్ల ఆయన మాట అంటారు. ఆత్మ లేని వాళ్ళు ఎప్పుడు వదిలేస్తాడరా అని ఎదురు చూస్తారు. ఆత్మ ఉన్న వాళ్ళు దేవుని మాట కొరకు ఆయన ఏం సంధి చేసుకుంటున్నాడో అర్థం చేసుకుంటారు. ఆత్మ లేని వారు ఈ మాటలు వాళ్ళకి చాలా బోరింగ్ సబ్జెక్ట్ అనిపిస్తుంది. గమనించండి, మీలో ఆత్మ ఉంటే లోకంలో స్థిరపడడానికి ఇష్టపడరు. మీలో క్షమించండి,
మీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే మీరు లోకాసుల కోసం పోతారు. ఎందుకంటే భూమి మీదకి మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి రాలేదు, మరి తండ్రి చిత్తం. తండ్రికి ఒక యూనివర్సల్ సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే అందరూ ఎలా ఉండాలట? తన జ్యేష్ఠ కుమారుని వల్ల ఉండాలట. ఆయన ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, మనం అందరం తండ్రి చిత్తం నెరవేర్చాలి అంటే మనకి ఎవరు సహాయకుడిగా ఉండాలి చెప్పండి. ఎందుకంటే మనం అన్ఫిట్, మన వల్ల అవ్వదు, మనకి నెరవేర్చడం మనకి రాదు. ఇక్కడ చర్చిలో మాటిస్తాం, రేపు నుంచి చూడు ప్రభు ఎలా ఉంటుందో అంటాం, మెట్లు వీధిలో మర్చిపోతాం. రేపు నుంచి చూడు ప్రభు 30 చెప్పాం ఎన్నిసార్లు, బైబిల్ చూడు ప్రభు ఈ సంవత్సరానికి ఇరగదీసేస్తాం అన్నాం, ఇరగదీసింది లేదు, జిప్పు తీసింది లేదు, అయిపోయింది. అందుకే మనం నిలబడరాదు. అందుకే మన మాట మీద మనం నిలబడాలి అంటే, ప్రభు కొరకు మనం బ్రతకాలంటే మనలో ఎవరు ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు అంటే మనిషిని నూతనత్వంలోకి నడిపించేవాడు తప్ప, పరిశుద్ధాత్ముడు అంటే గిలగిల కొట్టేవాడు కాదు, కింద పడేసేవాడు కాదు, రాళ్ళు రాల్చేవాడు కాదు. పరిశుద్ధాత్మ ఇవి కాదు. పరిశుద్ధాత్మ అంటే ఇంకా విలువైన విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఇక మనుషులు పడిపోకుండా, పదే ఇశ్రాయేలు వలె రాలిపోకుండా ఘనమైన పాత్రలుగా